నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. 10th ఐటీఐ ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సిఎస్ఐఆర్ సంస్థ నుంచి నోటిఫికేషన్ అనమాట. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ వంటి పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. అయితే ఇందులో మనకి 10th నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉందండి. మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంటే ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ సిలబస్, ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేయడానికి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సిఎస్ఐఆర్ సంస్థ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కదా. సిఎస్ఐఆర్ అంటే మనకి తెలిసిందే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. అందులో మనకి టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. టెక్నికల్ ఆఫీసర్కి వచ్చేసరికి 8, టెక్నీషియన్కి వచ్చేసరికి 14 పోస్టులుగా ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను అయితే ఆహ్వానించబడ్డాయి. ఆన్లైన్లో దరఖాస్తు కోసం ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. May 21 నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. మీకు లాస్ట్ డేట్ కూడా నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ వచ్చేసరికి June 20 నైట్ 11:59 సాటర్డే లోపు అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ల ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. మరి ఇప్పుడు పోస్ట్ వైజ్ ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ ఇవన్నీ చూసేద్దాం. అండ్ లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఓవర్వ్యూ చూసేయండి, తర్వాత పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ సిఎస్ఐఆర్లో మనకి టెక్నికల్ ఆఫీసర్లో 8, టెక్నీషియన్లో 14 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కదా. ఈ ఉద్యోగాల కోసం 10th ఐటీఐ లేదా BE, BTech, MSc పాస్ అయిన వారు అర్హులే. పోస్టులను బట్టి మనకి 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి. అండ్ నెక్స్ట్ శాలరీ చూడండి, 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుందన్నమాట. మీడియంలో ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకి వెబ్సైట్లో ఒక అందుబాటులో ఉంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి May 21, ఎండింగ్ డేట్ వచ్చేసరికి 20 June అనమాట. సో వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసేసి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఇంక పోస్ట్ డీటెయిల్స్ చూస్తే టెక్నికల్ ఆఫీసర్ 8 కదా. టెక్నికల్ ఆఫీసర్కి విద్యార్హత చూడండి, గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ అయినా ఉండాలి, లేదంటే ఇన్స్ట్రుమేషన్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్లో కనీసం 55% మార్క్స్తో ఉండాలన్నమాట. లేదంటే BE, BTech అయినా ఉండాలి. అది లేదంటే దానికి ఈక్వల్గా డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ పోస్ట్ చూడండి, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ SSC అంటే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్ట్స్లో 55% మార్క్స్ అయినా ఉండాలన్నమాట. దాంతోపాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అప్రెంటిస్లో ట్రైనింగ్ అంటే 2 years ట్రైనింగ్ పూర్తికాలం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. చూడండి, టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి 7 ఉన్నాయి కదా. సో అందులో కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారనమాట, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది. టోటల్ 7. కేటగిరీ వైజ్ చూడండి, URలో 5, EWSలో 1, SC వాళ్ళకి 1. సో MSc లేదా BE or BTech కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అందులో 55% మార్క్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ వచ్చేసరికి June 20 వరకు. అయితే ఏజ్ లిమిట్ చూడండి, 18 to 30 years అనమాట. అయితే రిజర్వే కేటగిరీస్ SC, ST వాళ్ళకైతే ఏజ్ లిమిట్ 35 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 35 బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నార్మల్గా అయితే 18 to 30, ఈ కేటగిరీ వాళ్ళకి 35 అనమాట. అండ్ నెక్స్ట్ మంత్లీ శాలరీ డీటెయిల్స్ చూడండి. ఈ నోటిఫికేషన్లో పోస్టులను అనుసరించి టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్కు పే లెవెల్ 7 ప్రకారం 44,000 to 1,42,000 సుమారుగా చెల్లించి మొత్తం మనకి 89,268 ఉంటుందన్నమాట మంత్లీ శాలరీ. టెక్నీషియనల్ పే లెవెల్ 2కి వచ్చేసరికి 19,900 to 63,200 సుమారుగా చెల్లించే మొత్తం కూడా మనకి 39,728 మంత్లీ శాలరీ అయితే ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, డిజిగ్నేషన్ టెక్నికల్ ఆఫీసర్ గ్రూప్ 3కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 8 అనమాట. SC కేటగిరీ వాళ్ళకి 1, EWS కేటగిరీ వాళ్ళకి 1, URకి 6. ఇవన్నీ కూడా లెవెల్ 7లోకి వస్తాయి అన్నమాట. అండ్ టెక్నీషియన్ 1 గ్రూప్ 2కి వచ్చేసరికి లెవెల్ 2లోకి వస్తాయి.
శాలరీ చూసారు కదా 39,728. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 అనమాట. టోటల్ అందులో వేకెన్సీస్ 14 ఉన్నాయి. అయితే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీకి 2, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, యూఆర్కి 6, ఇలా టోటల్ 14 అనమాట. ఇది టెక్నీషియన్కి సంబంధించిన డీటెయిల్స్, టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూడండి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు, మాజీ సైనికులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ప్రతి పోస్టుకు 500 దరఖాస్తు రుసుమును డైరెక్ట్ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు మీద ఆన్లైన్ చెల్లింపు విధానం అనగా ఎన్ఈఎఫ్టీ లేదా బ్యాంక్ బదిలీ లేదా నెట్ బ్యాంకింగ్ మొదలైన వంటి ద్వారా అప్లికేషన్ ఫీ అయితే చెల్లించాలి. అండ్ నెక్స్ట్ ఎంపిక ప్రక్రియ చూడండి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, అలాగే స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ టెస్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది నేను అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో చూపిస్తాను లాస్ట్లో. మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ స్కిల్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ చూసేద్దిరి. ఆన్లైన్ దరఖాస్తు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్లో అందుబాటులో ఉంటుంది. సో ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది 21 నుంచి. మనకి జూన్ 20 వరకు కూడా టైం ఉందన్నమాట. ఆ లోపల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సిలబస్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఫస్ట్ పేపర్ 1 సబ్జెక్ట్ వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సో 1 అవర్ ఎగ్జామ్ అనమాట. పేపర్ 1కి వచ్చేసరికి 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. చూడండి, ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, 3 అవర్స్ టైం అనమాట. సో పేపర్ 1లో టాపిక్స్ చూడండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైము. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి 30 మినిట్స్ అనమాట. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్, 75 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్స్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పేపర్ 3కి వచ్చేసరికి 90 మినిట్స్. కన్సర్న్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 300, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందన్నమాట. ఇలా టోటల్ 200 క్వశ్చన్స్, 3 అవర్స్ టైము, 3 పేపర్స్ అనమాట. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. అండ్ నెక్స్ట్ పోస్ట్కి చూడండి. టెక్నీషియన్ 1కి వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ పై ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉండొచ్చు. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉండొచ్చు. పేపర్ 1 వచ్చేసరికి 1 అవర్ టైము. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 25, మ్యాక్సిమం మార్క్స్ 75. ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్క్స్కి అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 3 చూడండి. 1 అవర్ టైము. సబ్జెక్ట్స్ వచ్చేసరికి కన్సర్న్ సబ్జెక్ట్స్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఉంటుందన్నమాట కన్సర్న్ సబ్జెక్ట్స్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇదన్నమాట ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటున్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.